ఈసారి బీజేపీకి 400 ఎంపీ సీట్లు దాటారు. అభివృద్ధి లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోందన్న మోదీ. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేస్తున్నామన్న మోదీ. దేశవ్యాప్తంగా 56,000 కోట్ల అభివృద్ధి పనులు. ఆదిలాబాద్ ములుగు హైవేలకు ప్రధాని మోదీ శంకుస్థాపన. తెలంగాణకు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందన్న సీఎం రేవంత్. తెలంగాణలో 17 సీట్లు గెలిపించాలి. కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలన్న కిషన్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చిందన్న కేటీఆర్. లంచం కేసులో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు. విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీంకోర్టు. ఈడీ ఎంక్వైరీకి 8వసారి కేజ్రీవాల్ డుమ్మా. మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ విచారణకు ఓకే. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుపై రంగంలోకి ఎన్ఐఏ. కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన శీతాకాలపు సెలవులు. 3 నెలల తర్వాత తెరుచుకున్న స్కూళ్లు. కాలిఫోర్నియాలో మంచు తుఫాను బీభత్సం. నెవడాలోని ప్రధాన రహదారి మూసివేత.